తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఆశావహంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎకరానికి 12,000 పంట పెట్టుబడి సహాయాన్ని 2 విడతలుగా ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. 2025 జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. అలాగే రైతులకు మార్చి 31లోపు ఒక విడత 6,000 రూపాయలు ఖచ్చితంగా అందజేస్తామని మాటిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వం ఇప్పటి వరకు 4 ఎకరాలలోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. 4 ఎకరాలకు పైగా ఉన్న రైతులు ఇంకా డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల మాట్లాడారు. వానాకాలం రాకముందే రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ 4 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు యాసంగి సీజన్లో సహాయం ఇస్తామా లేదా అనే విషయం మాత్రం ప్రకటించలేదు. ఇదితో పెద్ద ఎకరాలు ఉన్న రైతులు ఇంకా గందరగోళంలోనే ఉన్నారు. రైతులందరూ ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. పెండింగ్లో ఉన్న రైతు భరోసా ఎప్పుడొస్తుంది? వానాకాలం ప్రారంభానికి ముందు పెండింగ్ క్లియర్ చేస్తారా? లేక వానాకాలం సీజన్ రైతు భరోసానే ముందుగా ఇస్తారా? ఇప్పుడు అందరి చూపు ప్రభుత్వంపై ఉంది. 4 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కూడా రైతు భరోసా ఎప్పుడు అందుతుందో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని రైతులు కోరుతున్నారు.